స్టాఫ్ ఉండదు. ఆయన స్టాఫ్ లేకుండా ఓసారి మేము కొట్టాం. ఏ సంతకాలు ఆయన్నే అప్రూవల్ ఆన్లైన్లోనే కదా, ఆయన్నే అప్రూవల్ ఆన్లైన్లో. అసిస్టెంట్కి ఓన్లీ స్టాంపింగ్ ఆధ్వర్యంలో ఆయన స్టాంపింగ్ చేయించగలరు. ఒక్కడే ఉన్నది స్టాఫ్ ముగ్గురు. కొట్టేవాళ్ళు మా వాళ్ళే స్టాఫ్ లేక. స్టాఫ్ ఏమంటే అధికారి చెప్పినట్టయితే నేను వినాలి కదా, నా అధికారి చెప్పినట్టు నేనైతే వినాలి కదా. బయట వ్యక్తి ఏం కాదు సార్, ఆయన నా దగ్గర పని చేస్తాడు. అవును రిపేర్ చేస్తాడు. బాబా అది నెంబర్ కొట్టాలంటే కూడా కొడతాడు సార్. 300 రూపాయలు టేబుల్ కాట, దాని కౌంటర్ మిషన్ అంట. అదే 150 రూపాయలు, 200 రూపాయలు దండే క్లాస్ సి స్కేల్ అంటారు. 200 నీకెన్ని బాటలకు వేసిండమ్మా? అర్ధ కిలో 2 బాటలకు వేసిందా? ఏం చూపెట్టు అవి. ఇలా 3 బాటలకు అని రాసిండుగా. దగ్గర కట్టనా లోగో ఎంత అయితే అంట అడగలేదా మీరు? అసలు 45 రూపాయల కన్నా ఎక్కువ తీసుకోవద్దు, మళ్ళీ 200 తీసుకుంటున్నారు. ఏం పేరమ్మా నీ పేరు? చంద్రకళ. ఈరోజు ఎన్ని బాటలకు వేయించినావు? ఎన్ని గ్రాములు అయ్యి? 500 గ్రాములు. ఎంత తీసుకున్నారమ్మా? 300 తీసుకున్నా. ఎన్ని 2 బాటలకా? విజయ ఎన్ని బాటలు వేసిందమ్మా నీకు? 2 బాటలకు వేసిన. కిలో బాటకు అర్ధ కిలో బాటకు. కిలో బాటకు ఏమంటే ఎంత తీసుకున్నాడు? 300 తీసుకున్నాడు. 200 తీసుకోసారంటే లేదంటే. పోయినసారి ఎంత తీసుకున్నారు? పోయినసారి నేను రాలేదు. 300 దగ్గర. ఇది ఎంత కట్టినావమ్మా ఇప్పుడు? ఇంతకుముందు ఎంత కడుతుంటివి? అడగలేదా ఎందుకు తీసుకున్నావు అని చెప్పి? చెప్తలేరా? వాళ్ళే గుంజుకోపోతున్నారు అక్కడ. ఎవరు ఆ సార్ గుంజుకపోయిందా లేకుంటే ఏజెంట్లు గుంజుకోపోయిందా? ఎన్ని బాటలు వేసిండ్రు? కిలో బాట ఒకటే వేసిండ్రా? ఎంత మళ్ళీ ఇక్కడ 3 బాటలు రాసిండు, ఒకటేనా? మళ్ళీ ఇక్కడ 3 బాటలకు వేసినట్టు రాసిండుగా. కాదమ్మా ఈడ 3 ఈడ 3 అని రాసిండు. 3 బాటలకు వేసి బాటకి వేసి ఎంత బాట అది? కిలో బాట. ఓకే తీసుకున్నావా? డేట్తో సహా తీసుకు. ఇట్లా పెట్టి ఒక్క నిమిషం నా పేరు డాక్టర్ మంత్రి నరసింహయ్య, నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్ డిప్యూటీ చైర్మన్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రిపేరర్స్ అసోసియేషన్ మొత్తం
వ్యాపారస్తుల మీద, సామాన్య చిన్న తరహా వ్యాపారస్తుల మీద ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. దీన్ని జిల్లా యంత్రాంగం చూస్తూ చూడనట్లు వివరిస్తున్న తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడైతే స్టాంపింగ్ చేయడానికి, రెన్యువల్ చేయడానికి రిపేరర్స్ వెళ్తున్నారో వాళ్ళు ఇష్టానుసారంగా కనీసం స్థానికంగా ఇన్స్పెక్టర్ లేకుండా, ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లేకుండా వాళ్ళ యొక్క కాంటాబాట్ల యొక్క ముద్రలు దాన్ని చెక్ చేయకుండా, కనీసం దాని పరిమాణాలు చెక్ చేయకుండా ముద్రలు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూ సామాన్య ప్రజలపై, సామాన్య వ్యాపారస్తులపై దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. కొందరైతే కనీసం వారికి రిపేర్ చేయకుండా, కనీసం వాళ్ళకు స్కిల్ వర్క్ సర్టిఫికెట్ ఉంటుంది కానీ ఎక్కడ కూడా స్కిల్లా వాళ్ళు కాంటాని విప్పి కానీ రిపేర్ చేయడం కానీ ఎక్కడ కూడా చేసినటువంటి దాఖలాలు కనబడతలేవు. ఆ రిపేరర్ విషయంలో వస్తే హైదరాబాద్కి వెళ్ళో ఎక్కడికెళ్ళో రిపేరర్స్ తీసుకొచ్చి నీ ఎలక్ట్రానిక్ కాంటాను రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వ్యాపారస్తులకు వస్తూ ఉన్నది. కానీ ఏదైతే రిపేరర్స్ ఉన్నారో వాళ్ళు సర్వీస్ చేసి రిపేర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. సంవత్సరం మొత్తం ఎప్పుడు ఎలక్ట్రానిక్ కాంటకు ఇబ్బంది జరిగినా కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో రిపేర్ చేసి సర్వీసింగ్ చేసి ఇచ్చాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు చేస్తలేరు. వారి ఇష్టానుసారంగా వివరిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది ఇన్స్పెక్టర్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇష్టానుసారంగా రేట్లు పెంచుతూ కొంతమంది అయితే ఏరియాలు పంచుకొని వాళ్ళు స్టాంపింగ్ కోసం అక్కడ ఉన్నటువంటి కాంటల యొక్క ప్లేట్లను తీసుకెళ్ళి వాళ్ళు కనీసం 6 నెలలైనా 3 నెలలైనా సంవత్సరమైనా కూడా వాళ్లకు స్టాంపింగ్ చేయకుండా, వాళ్ళకు ఏదైతే వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఏదైతే ప్రభుత్వ ధనాన్ని మొత్తం మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఇది మేము జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ అదేవిధంగా తూనికల కొలతల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి కూడా మేము తీసుకుపోయినాం. కానీ ఎక్కడ కూడా వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి కనబడతలేదు. వాళ్ళు లక్షల్లో దోపిడీ చేస్తూ ఉంటే వారిపైన వేలల్లో పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజంగా లైసెన్స్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నది. అంతేవిధంగా వాళ్ళ యొక్క లైసెన్స్లను వెంటనే రద్దు చేయాల్సిన బాధ్యత కూడా వారిపైన ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దోపిడీ కొనసాగుతూ ఉన్నది. ఈ దోపిడీని అరికట్టాలని కూడా మేము నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని అదేవిధంగా ఉన్నత అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.